విస్తరించున్న మావోయిస్ట్ ఉద్యమాన్ని ఒక ఆర్కే నిర్మూలనతోనే అణచివేయాలనుకోవడం ప్రభుత్వం యొక్క అతిశయోక్తి అనుకోవచ్చా? అతిగా తెలియదు ఒకతనం. ఇప్పుడు విప్లవోద్యమం యొక్క బలం, ప్రజల బలం అక్కడనే ఉండదండి. పాలకులు కష్టం చేయని వాళ్ళు కాబట్టి వాళ్లకు ఊహలు ఉండవు, ఆలోచనలు ఉండవు. బలహీనులు, పిరికి వాళ్ళు. అధికారం లేకుంటే పరిపాలన చేయలేరు వాళ్ళు. అప్ట్రాన్ సింక్లియర్ అని ఒక గొప్ప డ్రామటిస్ట్, ఆయన ఒక మాట వాడతాడు, పవర్ పర్ఫార్మెన్స్ ఈజ్ పవర్. మీరు గొప్ప సాహిత్యవేత్తలు, సాంస్కృతికవేత్తలు, రాజకీయవేత్తలు అన్నిటికీ సమర్థులని మీరు ఎప్పుడు అనిపించుకుంటారంటే మీరు పవర్లో ఉన్నప్పుడు. అధికారం, మీరు ఒక ఎమ్మెల్యే, మీకు ఒక లైసెన్స్ పిస్టల్ ఉంటుంది, మీ వెనక ఇద్దరు గన్మెన్లు ఉంటారు, అప్పుడు మీరు సర్వకళా కోవిదులు అనిపించుకుంటారు. రవీంద్ర భారతి మీరే ఓపెన్ చేస్తారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ మీరే ఓపెన్ చేస్తారు, మీకు తెలియని సబ్జెక్ట్ లేదు. అక్కడ మీ పర్ఫార్మెన్స్ అంతా మీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పవర్ మీద ఆధారపడి ఉండే పర్ఫార్మెన్స్ను పీపుల్ ఎట్లా ఎదుర్కొంటారు? పర్ఫార్మెన్స్తో ఎదుర్కొంటారు. తమ కాళ్ళతో, తమ చేతులతో, తమ పాటతో, తమ మాటతో ఎదుర్కొంటారు. ప్రభాకర్ ఎదుర్కొన్నట్టు 2 దశాబ్దాల పాటు ప్రజాకళా మండలి నిర్మాణం చేసిన ప్రభాకరు ఎట్లాగైతే ఇక్కడ సాంస్కృతిక కళారంగాలను ఒక అద్భుతంగా నిర్మాణం చేశాడో, నిర్మాణం చేసి ఇంకా ఎదిగి ఇవాళ అక్కడికి వెళ్ళి మావోయిస్ట్ పార్టీ జిల్లా స్థాయి నాయకుడుగా అయ్యాడో, ఆయన శక్తి ఎక్కడ ఉన్నది? ఆయన శక్తి పర్ఫార్మెన్స్లో ఉన్నది, ఆయన గాత్రంలో ఉన్నది, ఆయన మాటలో ఉన్నది, ఆయన నిర్మాణం చేసే శక్తిలో ఉన్నది. కనుక పవర్ చేసేటువంటి పర్ఫార్మెన్స్ను ఎన్నటికైనా ఎదుర్కోగలిగేది బాడీ పర్ఫార్మెన్స్, పీపుల్స్ బాడీ పర్ఫార్మెన్స్. కానీ అప్ట్రాన్ సింక్లేర్ లాంటివానికి ఆ విశ్వాసం ఉన్నప్పుడు డైలెక్ట్రిక్స్లో విశ్వాసం ఉండేటువంటి విప్లవకాలకు ఎంత విశ్వాసం ఉండాలండి. ఇక్కడ తీసుకుంటే తాడిత పీడిత జనోద్ధరణ కోసమే పాటుపడుతున్న మావోయిస్టుల యొక్క ఉద్యమం ఏ మేరకు ఫలితం వచ్చిందంటారు ఇప్పటివరకు తీసుకుంటే? 2 రకాల ఫలితాలు చెప్పగలను నేను. ఆదివాసులకు సంబంధించి, దళితులకు సంబంధించి, బడుగు వర్గాల గురించి వస్తున్న చట్టాలన్నీ మావోయిస్ట్ పార్టీ యొక్క పోరాటాన్ని ఎదుర్కోవడం కొరకు తలపెట్టినటువంటి చట్టాలే. రాజ్యాంగంలో రచించబడ్డ 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ ఏమో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నుంచి కాను సిద్ధు, బిర్సా ముండా మొదలుకొని కొమురం భీం చేసిన పోరాటాల ఫలితంగా వచ్చినట్టుదేమో అక్కడ గుర్తింపు. రాజ్యాంగ రచన వచ్చి పార్లమెంట్ ఏర్పడ్డాక 70 సంవత్సరాల నుంచి వస్తున్నట్టు, అంటే మొట్టమొదటి 1952లో కశ్మీర్లో వచ్చినటువంటి మొట్టమొదటి భూ సంస్కరణ చట్టం, షేక్ అబ్దుల్లా ప్రధానంగా వచ్చిన చట్టం కశ్మీరీ ప్రజల పోరాట ఫలితం. 5 ఎకరాలు మాత్రమే భూ పరిమితి చెప్పింది. 1952లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత జాగీర్దారీ, జమీందారీ వ్యవస్థ రద్దై రక్షిత కౌలుదారీ చట్టం కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాట ఫలితంగా వచ్చింది. ఇంతకుముందు మాట్లాడినట్టుగా 170 శ్రీకాకుళం పోరాట ఫలితంగా వచ్చింది. దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఆదివాసీ నిలబద్ధ విప్లవ పోరాట ఫలితంగా పేసా చట్టం వచ్చింది. అయితే ఈ చట్టాలు వచ్చినాయి కానీ కాగితాల మీదనే ఉన్నది, అమలు కావడం లేదు కాబట్టి మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తున్నది. ఇది ఒకవైపు. రెండో వైపు కూడా మీకు ఇంతమంది చెప్పాను, జంగల్ మహల్లో మావోయిస్ట్ పార్టీ పోరాట ఫలితంగానే 5,000 ఎకరాలు బుద్ధదేవు జిందాల్కి ఇచ్చినప్పటికి కూడా ఇవాటికి అక్కడ జిందాల్ ప్రవేశించలేకపోయాడు. జార్ఖండ్లో ఇవాళ మిట్టాల్ ప్రవేశించలేకపోయాడు. దండకారణ్యంలో ఇవాళ ఏ బడా కంపెనీ ప్రవేశించలేకపోయింది, 60లో ఏర్పడినటువంటి బయలుదిల్లా కంపెనీ మినహాయిస్తే. ఏఓబీలో ఇవాటికి కూడా బాక్సైట్గా సాధ్యం కావడం లేదు. ఇదంతా మావోయిస్ట్ పార్టీ యొక్క ప్రతిఘటన కారణమే. ఇదంతా ఆదివాసుల మధ్య మావోయిస్టులు ఉండడం వల్లే. న్యాయంగిరి పోస్ట్పోన్ అయింది, పోస్కో ఆగిపోయింది. అంతా మావోయిస్టులే ఉండరని చెప్పడం లేదు పోస్కోలో కానీ నియామగిరిలో కానీ. కానీ నియామగిరిలో శ్రీనివాసరావు అనేటువంటి మావోయిస్టు దళనాయకుడు ఉండేవాడు, రాజమండ్రిలో ఆర్టీసీలో పనిచేసేవాడు. ఆయన వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటే ఇది మావోయిస్ట్ అని కనిపెట్టి ఎన్కౌంటర్లో చంపేశారు. ఇప్పుడు ఆయన భార్య కామేశ్వరి ఆ విప్లవంలో పనిచేస్తున్నది, మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నది. ఈ మృతులలో కామేశ్వరి ఉన్నదనుకుని మేము వెళ్ళి కామేశ్వరిని ఐడెంటిఫై చేయడం కొరకు 11 చెక్కపెట్టెలు తెరిపించి చూసాం. స్త్రీల శవాలంటే ఉండే చెక్కపెట్టెలు తెరిపించి చూసాం. ఎంత విచిత్రం అంటేనండి, ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేసిన రన్నర్, అద్భుతమైన మేధావి, విప్లవోద్యమంలో వెళ్ళాడు. శ్రీకాకుళం ఉద్దానం ప్రాంతాల్లో దయను దేవుడు అంటారు. అంత ప్రజల విశ్వాసాన్ని చొరగొన్నవాడు. ఎందుకు అంత క్రూరంగా చెప్పారంటారు? అదే అంత క్రూరత్వం, అంత కసి, అంత కక్ష. అంటే ఆస్తికి ఉండేటువంటి పేరాశ ఉంటుంది, ఆస్తికి ఉండేటువంటి క్రౌర్యం ఉంటుంది, అట్లా ఉంటుంది.
ఆస్తి లేనివాడు నిరాశ్రయుడు అనేవాడిని చూసి ఆస్తి గలవాడు చాలా భయపడిపోతాడండి. మనం వీధిలో ఒక బిచ్చగాడినో ఊరికి తిరిగేవాడిని చూస్తే మన జేబులో డబ్బు ఉంటే భయపడతాం మనం. ఇది ఎప్పుడు ఈ జేబు డబ్బు కొట్టేస్తున్నాం, మనం నిద్ర పట్టదు ఇంట్లో ఆ డబ్బు పెట్టుకుంటే. పృథ్వీ ముతివేహం ఎలా ఉండేది ఇంటికి వచ్చే అంటారు? పని మనిషి మీద మన దొంగతనం చేసిన అనుమానం ఉంటుంది, కూలివాడి మీద అనుమానం ఉంటుంది. ఎందుకంటారు? ఆస్తి లేనివాడు ఆస్తి గలవాడు ఆస్తి లాక్కేసుకుంటాడని భయం. ఈ భయమే ఈ దాడులకు కారణం, ఈ భయమే వాడు ఓడిపోవడానికి కారణం. ఎన్కౌంటర్కి ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల వారు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నారు కదా. అంటే పోలీసులు మరింత గ్రౌండ్స్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చాలా ఈ భద్రతను పెంచుతోంది. ప్రభుత్వం కూడా కొద్దిగా మావోయిస్టుల మీద మరీ ఉక్కుపాదం అవుతే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇవి ఈ కష్టాలు కొని తెచ్చుకోవడం కాదంటారా? విప్లవంలో దిగడమే కష్టాలు కొని తెచ్చుకోవడం అండి. విప్లవంలో దిగడమే. ఒక షహీద్ భగత్ సింగ్ ఓ మాట అన్నాడు, యుద్ధంలో నేను దిగినప్పుడే ఈ నుదుటి మీద మరణశాసనం రచించుకొని దిగానంటాడు.